రాజకీయాలలో గెలుపోటములు సహజమన్నారు వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్. తమ తప్పులు సరిదిద్దుకుంటూ వైసీపీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 12వ డివిజన్ అయ్యప్ప నగర్లో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ సిద్ధాంతాలను, నమ్మకాలను ముందుకు తీసుకువెళ్తానని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా జగన్ చేసిన అభివృద్ధి పనులు చిరస్థాయిగా ఉండిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ కష్టం వచ్చినా పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని అవినాష్ భరోసా ఇచ్చారు. ప్రతి నాయకులకి, ప్రతి కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో రాబోయే రోజుల్లో అండగా ఉండే విధంగా, వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తోడుగా ఉండే విధంగా పార్టీ ఒక సిద్ధాంతాలని, పార్టీ కార్యక్రమాలని, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయాలను అన్నీ గారు ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో గారు కార్యకర్త సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వస్తడం జరిగింది. ఎందుకంటే ఈ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో దాదాపుగా 15 కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అనేక మెయిన్ రోడ్స్ కానివ్వండి, ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, అనేక కార్యక్రమాలు ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఒక గాలిగా వచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం వస్తాం. అయినా ఏదైతే మేము చేసిన కార్యక్రమాలన్నీ గారా